పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఫ్రాన్స్లో ఒక అధికారి నొవెన్ మరియు టూర్నీ పీఠాధిపతి కంసలి కుమ్మరి నగర వ్యాపారుల లోకవర్తకుల పాలక పునీతుడు పునీత ఎలిజియస్ గారు వైఫ్. ఈయన క్రీస్తు శకం 590 నుండి 660 సంవత్సరాల మధ్య కాలంలో జీవించారు. పునీత ఎలిజియస్ లేక ఎలోయి గారు క్రీస్తు శకం 590లో ఫ్రాన్స్లోని గౌల్ మండలంలో లియోజెస్ పట్టణంలో క్రీస్తు శకం 590 సంవత్సరంలో జన్మించారు. తల్లిదండ్రులు రోమ్ జాతీయులు. తండ్రి పేరు యుకేరియస్, లోహపు పనులు చేసే కుమ్మరి వృత్తిలో ఉన్నాడు. తన వృత్తిలో కొంతమందికి శిక్షణ ఇచ్చాడు. అయితే భక్తి విశ్వాసాలు క్రమశిక్షణతో పెరుగుతున్న తన కుమారునికి కంసలి పని నేర్పించాలని భావించాడు. లియోజెస్ పట్టణంలో పేరు మోసిన కంసలి అబ్బో అనువాని వద్ద కుమారుని చేర్పించాడు. అబ్బో ఆ పట్టణంలో రాజుకు సంబంధించిన నాణ్యములను ముద్రణాశాలకు అధిపతిగా ఉన్నాడు. తగినంత శిక్షణ పొందిన పిమ్మట ప్యారిస్ నగరంలో 1వ క్లేటియన్ రాజతంత్ర కళాశాలలో రాజ కోశాధారిగా పనిచేస్తున్న బొబ్బే అనువారి వద్దగా పనిచేయటకు తల్లిదండ్రులచే పంపించబడ్డాడు. బంగారు వస్తువుల తయారీలో అద్భుతమైన నైపుణ్యం కనపరిచారు. స్వార్థం, అవినీతి లేని రహితమైన పుణ్య జీవితాన్ని జీవిస్తున్న ఎలిజియస్ గారి పట్ల రాజుకు గౌరవం, అభిమానం పెరిగాయి. 2వ క్లేటియన్ రాజు కోసం ఒక బంగారు సింహాసనాన్ని అత్యంత విలువైన రత్నాలు, వజ్రాలు పొడిగించే పనిలో ఎలిజియస్ గారికి అప్పగించి చేయించారు. వారి అద్భుతమైన పథకాన్ని శ్లాఘించి మార్సియన్ నగరంలో గల నాణేల రాజముద్రణ కళాశాలలో అధిపతిగా చేశాడు. పునీత ఎలిజియస్ గారు తోడి కంసల్ వారికి బహుగా ప్రోత్సహించి ఆదరించారు. తన ఘనతను బట్టి ప్రాబల్యాన్ని పెంచుకున్నారు. ఆ రోజులలో నిరుపేదలైన బ్రెఫియన్ మొరక్కో వారు అనువారిని తెచ్చి బానిసలుగా అమ్ముతుండేవారు. అక్కడ రేవు పట్టణమునకు అమ్మకానికి బానిస పందిలుగా వచ్చినప్పుడు వారిని చూసి ఎలిజియస్ గారి కళ్ళు చెమర్చేవి. ఎంతో మంది ధనవంతులు దాన ధర్మ దాతల నుండి విరాళాలు సేకరించి ఆ ధనంతో బందీలైన ఆ బానిసల్ని విడిపించే పనిలో ఆయన నిమగ్నంగా కొనసాగించారు. ఐర్లాండ్లోని గురువులకు అప్పగించిన పనిని పునీత కోయింబర్ గారు ఫ్రాన్స్లోని గౌల్ మండల ప్రాంతాల్లో కూడా ప్రవేశపెట్టారు. ఆ పద్ధతి చొప్పున పునీత ఎలిజియస్ గారు ఒక సాధారణ వ్యక్తి వేషధారణతో రాజప్రసాదంలోకి వ్యక్తులందరికీ జ్ఞాన బోధన గాదించేవారు. పునీత ఎలిజియస్ గారు ఎంతో శిల్పి. అనేక మఠ ఆశ్రయాలు, వాటి నిర్వహణకు హాజరయ్యారు. ఒక ప్యారిస్ నగరంలో 300 మంది కన్యామణులకు కాన్వెంట్ నుండి దైవ మానవ సేవలు తరించాలంటే ఈ పునీతుడి కథ చూడాలి. అయితే ఈ నిర్మాణంకి కారణం ఒకటి ఉంది. క్లోటియన్ రాజకుమారుడు 1వ దగోబెట్ రాజు ఎలిజియస్ గారి పనులకు మెచ్చి క్రీస్తు శకం 629లో తన మంత్రిగా నియమించుకొని చాలా ఎలిజియస్ గారు తమ 50 ఏళ్ల ఏట రాజప్రసాదాన్ని విడిచిపెట్టారు. తాను కోరుకున్నట్లు క్రీస్తు శకం 640లో ఎలిజియస్ గారు గురుపట్టాను పొందగలిగారు. మరి కొన్నాళ్ళకి
నోయస్ మరియు క్రోనై పీఠం మేత్రాన్లుగా ఎన్నుకోబడ్డారు. అన్ని అబద్ధాలు ఎదురైనప్పటికీ ప్రజల్లో మమకారం సువార్త పరిచర్య గావించి ఎంట్వేర్, కేంట్, కోర్ట్, రాయిపట్టణ ప్రాంతాల చుట్టుప్రక్కల ఉన్న ప్రజలను క్రైస్తవ మతంలోకి తేగలిగారు. తమ 20 ఏళ్ల పుర జీవితంలో అవిశ్వాసుల ఎందరనో విశ్వాసంలోకి తీసుకురాగలిగారు. ప్రజల్లో ఉన్న మూఢనమ్మకాలు, మూఢ ఆచారాన్ని రూపమాపగలిగారు. సృష్టి వస్తువులను పురుషుడు మాని సృష్టికర్త అయిన దేవుని ఆరాధించి ప్రబోధించేవారు. మూఢన మానవుల గుండెల్లో శాంతి సాధు స్వభావాన్ని ప్రాదుగొల్పుటలో విజయులయ్యారు. నోయన్ పట్టణంలో ఒక పెద్ద కానుక తెరిచారు. రాజ్యపాలన చేస్తున్న రాణి పునీత పతికి వారికి మంత్రిగా కూడా పనిచేశారు. వారు తమ 30 ఏళ్ల ప్రాయంలో నోయన్ పట్టణంలో ఏకాంతంలో క్రీస్తు శకం 660 డిసెంబర్ 1వ తేదీన ఆ ప్రాంత ప్రజలు కలిసి అధికంగా బయలుదేరి ఆదర్శ పీఠాధిపతుల వారు పెన్లాడ్ జాతకంలో ఫ్రాన్స్ ప్రజల గుండెల్లోనూ చోటు సంపాదించుకున్న ఘన పునీతుల వారు. లోహపు వర్తకులు పనివారు ఆ లోహమును చేరవేయు పండ్ల నడుపు వారి మరి ప్రత్యేకంగా కంసలి కొమ్మరి పనివారికి పాలకా పునీతులుగా వారు మధ్యవర్తిత్వాన్ని నిర్వహిస్తున్నారు.